హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. నారాయణపేట జిల్లా ధనవాడ మండలం కోటూరు గ్రామంలో ఉన్నాము. ఇప్పుడు పునాసలు స్టార్ట్ అవుతున్నాయి. అందరూ పంటలు వేసుకోవడానికి విత్తనాలు అయితే వేశారు. ఇప్పుడు నార్లు అయితే వచ్చాయి. సరే, ఈ సందర్భంగా ఏంటంటే కొందరు ప్రభుత్వ విత్తనాలు సరిగా రాలేదని కొంతమంది, ప్రైవేట్ విత్తనాలు అయితే కరెక్ట్గా వచ్చాయి, నారు బాగా వస్తుందని కొంతమంది, అట్లాగే ప్రభుత్వం నుంచి విత్తనాలు తీసుకొచ్చి ఇప్పుడు మనం ప్రజెంట్ లైవ్ ఏమున్నామంటే ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన విత్తనాలే ఈ నారైతే బాగుంది, కొంతమందిది పోయింది, ఇట్లా రకరకాల రైతుల బాధలు. సో మనం ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే రైతులకు ఈసారి పునాసలు పంటలు వేయడానికి సకాలంలో ఇలా సకాలంలో ఇట్లా విత్తనాలు చల్లిన వాళ్ళ నారైతే బాగుంది. కొంచెం లేటుగా వేసిన వాళ్ళదైతే వాతావరణం ప్రభావం అనేక రకాలుగా అయితే కొంతమందిది రాలేదు, వరి నారైతే సరిగా రాలేదు. సో రకరకాల కారణాలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా ఈ సీజన్లో ఇప్పుడు పునాసలు వేసే పంటలలో ఇప్పుడు ఈసారి అయితే జూన్ 26వ తారీఖు ఇప్పటికైతే వర్షాలు లేవు. మనకు మే నెలలో వర్షాలు ఈసారి ఎంత ఉంటుందో అన్నంత ఊహించినంతగా భయపెట్టింది, కానీ ఇప్పటికి వర్షాలు లేవు. ఈ వర్షాలు లేని కారణంగా కూడా ఇంకా కొంతమంది అంటే వాతావరణ ప్రభావం అనేక రకాలుగా కొంతమంది తూకాలు ఇట్లా విత్తనాలు చల్లిన తర్వాత చాలామంది కొందరికి మంచిగా వచ్చాయి, కొందరు మంచిగా రాలేవు. కొందరిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇది ప్రైవేటు విత్తనాల గవర్నమెంట్ విత్తనాల ఏం జరిగింది అనేది మనం తెలుసుకుందాము. ఇప్పుడు మీరు ప్రైవేట్ తీసుకొచ్చారా గవర్నమెంట్ మా ఉన్నారు? ఓకే, కొందరివి గవర్నమెంట్ నుంచి తీసుకొస్తే గవర్నమెంట్ విత్తనాలు సరిగా రాలేదని కొంతమంది చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మీది చాలా బాగుంది. అయితే ఏముందంటే మా అప్పటికి ఒక 5-6 దినాలైన దానికి డిఫరెన్స్ ఉంది, వాతావరణం డిఫరెన్స్. వర్షాలు లేక గాలి ఎక్కువ పెట్టడము, దాని నుంచి కొద్దిగా తర్వాత ఒక వీక్ అయినాక వచ్చిన వాళ్ళని కొద్దిగా ఇబ్బంది అయినాయి, కొద్దిగా అంత సక్సెస్ కాలేదు. ఏ సీడ్ అయినా ఇదైంది, కానీ ప్రభుత్వందే రాలేదనేది ఏం లేదు, మంచిగానే వచ్చినాయి. మా టైంలో వచ్చిన వాళ్ళు అందరికి బాగానే వచ్చినాయి ఇంచుమించు. మీరు ఎప్పుడు వచ్చారు ఈ విత్తనాలు? నేను మొన్న 12 తారీఖు, జూన్ 12వ తారీఖు వీళ్ళు వేశారు. అంటే కొంతమంది సరిగా రాలేవు, ప్రైవేటే బాగా వస్తున్నాయని కొంతమంది అంటున్నారు. ఇప్పుడు వాతావరణంలో అట్లా అంటున్నారు, కానీ అన్నీ అట్లే వాతావరణం ప్రాబ్లమే అని నేను అనుకుంటున్నా. వాతావరణమే జర గాలి ఎక్కువ ఉన్నందుకు అట్లా అవుతుంది అని అంటున్నారు. అంటే మేము చూసిన వెంటనే మీరు ప్రైవేట్ చేశారేమో ఇంత బాగుంది అనుకున్నాము, తీరా చూస్తే మీరు గవర్నమెంట్ అంటున్నారు. కొంతమంది ప్రభుత్వం విత్తనాలు చల్లితే మొత్తానికి రాలేదని చెప్పి మళ్ళీ ప్రైవేటు విత్తనాలు తీసుకొచ్చి చల్లుతున్నారు. కొద్దిగా తక్కువ పడతావేమన్నట్లా భయంతో తెచ్చి చల్లుతున్నారు. అంటే మొత్తానికి రాని వాళ్ళు దాన్ని మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ చేసుకొని మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళి తీసుకొస్తున్నారు, వాళ్ళు తెచ్చుకొని చల్లుతున్నారు. అంటే వాళ్ళు ఇలా విఫలం, అదొక అనుమానం అవుతుంది. అవి తెచ్చినాము, అవి రాలేదు, దానిలో కోవద్దు, ప్రైవేట్ తెచ్చుకొని చేసుకుందాం అని ఒకసారి దెబ్బతిన్నారు కదా. ఇక ఫస్ట్ సీడ్ ఎవరైనా అట్లా అవుతుంది. అది అంత మరీ బ్యాడ్ అని ఇంకైతే లేదు. ఇక వాతావరణంకి దానికి ఎవరమేం చేస్తాం. మీది గవర్నమెంట్ అని ఇప్పటి వరకు తెలియదు, ఈ క్షణం వరకు అయితే తెలియదు, కానీ ప్రైవేట్ అనుకున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ఈ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన విత్తనం ఒడ్లు మీద ఇంత మంచి నారు రావడం, కొంతమంది ఫెయిల్ అయ్యి మొత్తానికి పోవడం కారణం ఏమై ఉంటుంది? వాతావరణం ప్రాబ్లమే అది. వాతావరణం గాలి ఎక్కువ పెట్టడం, ఈ మధ్యలో గాలి ఎక్కువ ఉంది, గాలి నుంచే కొద్దిగా ప్రాబ్లం అవుతుందని అంటున్నారు. అంటే సకాలంలో సరైన సమయానికి చల్లకపోవడము, వాతావరణ తీవ్రత. టైమే ఇప్పుడు లేదు, కూడా టైం పోయిందా నీకేం లేదు, టైమే, కానీ వాతావరణం ప్రాబ్లం. కొద్దిగా మా అప్పుడు ఇంత గాలి లేకుండే, ఇట్లా లేకుండే అన్నట్లు వాతావరణం ప్రాబ్లం ఇది. అట్లా అంటే ఈసారి మనకు వర్షాలు అయితే లేవు. మనకు మేలో వర్షాలు ఈసారి ఎంత తీవ్రతగా వర్షాలు మీరు కూడా లేవు. మీరు అంటే కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్రెడీ జూన్ దాటిపోతుంది, జూలై వస్తుంది, వర్షాలు లేకపోవడము, ఈ భూమి తీవ్రత వేడెక్కడం, మనకి ఇక్కడ ఇతనముట్లు జల్లుకున్న తూకం దగ్గర పూలుండి ఈ చుట్టూ వేడి ఉండడం వల్ల కూడా ఈ ప్రభావం దీని మీద పడుతుందని చెప్తున్నారు. పడవచ్చు, అట్లా కూడా కావచ్చు. వర్షం అప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి, అప్పుడు ఈ మరి 15 తారీఖు వెళ్ళి పూరలేదు ఇక వర్షం. అట్లా అది కూడా ఉండొచ్చు, ఉష్ణోగ్రత టెంపరేచర్ పెరిగి కూడా జరిగి ఉండొచ్చు. వాతావరణం ప్రాబ్లమే మొత్తానికి. సీడ్ ప్రాబ్లం అయితే కాదనిపిస్తుంది, వాతావరణంలోనే ప్రాబ్లం, సీడ్ అయితే కాదు మాకు తెలిసి ఎంతవరకు.
సో ఇప్పుడు మనకు కోయిల్సార్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు ఉంది. వాటర్ ఉన్న వాళ్ళదే పంట. కొంతమంది వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మన కేవలం మన ఈ విలేజ్ ఈ జిల్లా కాకుండా వాతావరణం ప్రభావం వల్ల వర్షాలు లేక కూడా ఈసారి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వర్షాలు ఎక్కువ ఉన్నామని చెప్పడంలో కొద్ది ఆశకు తొందరగానే చదువుకున్నాం. ఈసారి వర్షాలు ఎక్కువ ఉంది, వర్షపాతం 100 దాటి ఉంది అని అన్నారు వాతావరణం లెక్కల. నేను కూడా ఒక వీక్ ముందే వచ్చిన, వర్షాలు బాగుంటాయి కదా అని ఆలోచనతోటి, లేకుంటే ఈ టైంలో వచ్చేటోళ్ళం. కొద్దిగా మెరుగు పోతుంది, ఒక రోజు 2 రోజులు అనగా 17-18 తారీఖు వస్తుంటే ఒక 1 వీక్ అట్లా అడ్వాన్సే వచ్చినాం. బాగా వచ్చింది, మీది మంచిగా వచ్చింది, పనులు బాగుంది. మేము చూసిన వెంటనే ఇది ప్రైవేటు విత్తనాలు అనుకున్నాం. లేదు ప్రభుత్వంకి లేదు. ఎందుకంటే చాలామంది గ్రామంలో ప్రైవేట్ బాగా వస్తున్నాయి, గవర్నమెంట్ ఫెయిల్ అయినాయి అని చెప్పడం ద్వారా ఇది ప్రైవేట్ అనేది కూడా మాకు అనిపించింది. మీకు చెప్పి మిమ్మల్ని అడిగేవారు మాకు తెలియదు. గవర్నమెంట్ సీడే. ఇది ఒక్క ధనవాడ మండలం గోడ్రు నుంచే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి వాతావరణ మార్పులు చాలా ఉన్నాయి. ముందు ఒక సరైన సమయానికి చల్లుకున్న ప్రభుత్వ విత్తనాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. నార్లు అయితే చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. కొంచెం లేటు చల్లుకున్న వాళ్ళు తర్వాత ఇది కూడా సీజనే, కానీ అందరూ ఇప్పుడు ఇది ఉంటే ఒక 15-20 రోజులు కూడా పోసే టైమే. ఇది పోయే టైం కాదానికి ఏం లేదు, పోసే టైమే. కానీ వాతావరణం ప్రాబ్లం అని అనిపిస్తుంది. 10 రోజులకి వెళ్ళి గాలి ఎక్కువ ఉన్నాయి, గాలి చాలా ఎక్కువ ఉంది. ఆ గాలి ప్రభావం అని అంటున్నారు. సో ఇది ఈసారి పునాసలు వర్షాకాలం పంట వరి పొలం వేసుకునే రైతులకు చాలా ఇబ్బందులు అయితే ఉంటున్నాయి. మనకు మే నెలలో వాతావరణం భయపెట్టించింది. జూన్ 25 దాటిపోతుంది, జూన్ అయిపోయి జూలై వస్తుంది, ఇంకా వర్షాలు అయితే లేవు. ఇలా సకాలంలో చల్లుకున్న వాళ్ళైతే అంటే ముందు చల్లుకున్న వాళ్ళది బాగా వచ్చింది. అంటే సీజనే ఇది కూడా. ఇప్పుడు జూన్ 25వ తారీఖు 26వ తారీఖు అంటే ఇప్పుడు కూడా చల్లుకున్న సీజనే. కానీ కొన్ని వాతావరణ మార్పుల వల్ల కొంతమంది తూకాలు ఇట్లా ఇతనమోడ్లు చల్లుకున్న వాళ్ళది కొంతమంది రాలేదు. కొంతమంది అపోహ ఏంటంటే ప్రభుత్వ విత్తనాలు సరిగా రాలేదు, ప్రైవేటే బాగా వచ్చాయి, మళ్ళీ మీ ప్రభుత్వ విత్తనాలు సరిగా రాలేదు కాబట్టి ఇది అంతా చెడగొట్టి మళ్ళీ ఒకసారి ఫినిషింగ్ చేసుకొని ప్రైవేట్ విత్తనాలు తీసుకొచ్చి చల్లుకుంటున్నాము. ప్రభుత్వ విత్తనాలు నాణ్యమైన విత్తనాలు ఉండాలి, ప్రభుత్వం నుంచి నాణ్యమైన విత్తనమోడ్లు ఉండాలని చెప్పి కొంతమంది మాన్యువల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఇక్కడ మనకు మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం నుంచి, ఈ సీడ్ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాము, మేము ఒక 20 రోజుల క్రింద చల్లాము, చాలా అద్భుతంగా వచ్చింది. కానీ ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళవి ఈ వాతావరణ ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే వర్షాలు లేవు, గాలి ధూళి ఎక్కువగా ఉంది. వర్షాలు లేని కారణంగా కూడా ఈ భూమి మొత్తం హీట్ ఎక్కడం వల్ల మనకు తూకంలో ఇక్కడ నారులో ఎక్కువ వాటర్ ఉన్నప్పటికీ ఈ చుట్టూ భూమి వేడెక్కడం వల్ల ఈ వేడి ప్లస్ గాలి ధూళి వాతావరణం వల్ల కొంతమంది నార్లు ఎండిపోవడం, ఎర్ర అవ్వడం, ఫెయిల్ అవ్వడం జరుగుతుంది తప్ప ప్రభుత్వం అనేది అట్లా ఏం లేదు. అంతా బాగుందని చెప్పడం జరుగుతుంది. ఈసారి ఋతుపవనాలు అయితే చాలా లేట్గా వస్తున్నాయి. మనకు వర్షాకాలంలో ఎక్కువగా కేరళ నుంచి స్టార్ట్ అవుతాయి. కేరళ నుంచి మొదలైన ఋతుపవనాలు తెలంగాణలో మొట్టమొదటిగా మహబూబ్నగర్ జిల్లా నుంచి తాకి హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం మీదుగా ఇట్లా భద్రాచలం, వరంగల్, నల్గొండ మీదుగా ఇట్లా ఆంధ్రాకు తాకుతాయి. సరే ఈసారి ఋతుపవనాలు రాలేదు, ఇప్పటివరకు అయితే రాలేదు. వాతావరణంలో పలు మార్పులు ఏమై ఉంటుందంటే కేవలం వాతావరణ మార్పులే. సో ఋతుపవనాల కోసం తెలంగాణ రైతాంగం అయితే ఎదురు చూస్తుంది. ఈసారి అనేక ప్రాబ్లమ్స్ వల్ల ఇలా అయితే ఉన్నాయి. ఈ ముఖ్యంగా కొంతమంది బాగున్నాయి, కొంతమంది బాగాలేవు, కొంతమంది సంతోషం, కొంతమంది ముఖాలలో సంతోషం, కొంతమంది ముఖాలలో అంటే కొంచెం నష్టం. ఎందుకంటే ఇది మొత్తం ఫినిషింగ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకొక సీడ్ వేసుకునే పరిస్థితి. కొంచెం ఆలస్యమైన పని. ఎందుకంటే తూకాలు రాని వాళ్ళు ఈసారి మళ్ళీ వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది, కొంచెం వెనుక ముందు. సో ఒకరి మొక్కల ఆనందం, ఒకరి మొక్కల సంతోషం, ఒకరి మొక్కల బాధ. సో ఈ సంవత్సరం పునాసలో 2025 జూన్ 26 పునాసల పంటలు కొంతమందికి నిరాశ కలిగిస్తుంది. సో మనకు దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇలాగైతే ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి అయితే ఋతుపవనాలు ఇంకా రావడం లేదు. కేరళకు నుంచి మహబూబ్నగర్ మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే ఋతుపవనాలు ఇంకా అయితే ఇప్పటివరకు రాలేదు. సో మనం ఈ వీడియో ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే ప్రైవేటు అండ్ గవర్నమెంటు అనే తేడా ఏం లేదు. ప్రైవేట్ సీడీ అండ్ గవర్నమెంట్ సీడీ అన్నీ బాగున్నాయి. కానీ ముందుగా చల్లుకున్న వాళ్ళవి చాలా బాగున్నాయి. లేటు చల్లుకున్న వాళ్ళకు వాతావరణ ప్రభావం వల్ల వాళ్ళ సీడు వాతావరణ ప్రభావం వల్లనే కేవలం వాళ్ళ తూకాలు అయితే మంచిగా రాలేదని మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా ఈ సీజన్లో త్వరగా ఋతుపవనాలు వచ్చి అన్నదాతల మొఖాలలో ఆనందం నింపాలని అయితే కోరుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, ఈ
2025 పునాసలు వర్షాకాలం పంటలు అయితే రకరకాల రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ముఖాలలో రకరకాల ఆందోళనలు ఇలా అయితే ఉన్నాయి. సో త్వరగా ఋతుపవనాలు వచ్చి రైతుల ముఖాలలో ఆనందం నింపాలని అయితే మనం కోరుకుందాము. సో ఇది ఫ్రెండ్స్, నారాయణపేట జిల్లా ధనవాడ మండలం గోడూరు గ్రామం నుంచి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మొదటిసారి మా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. కెమెరామెన్ మల్లేష్తో బనికెన్ రామ్, గోడూరు విలేజ్.